హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పాలకూర ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి తయారు చేసే విధానం ఎలాగో చూద్దామా. ముందుగా ఆయిల్ పోసుకొని, తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని అది నూనెలో కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పాలకూర మామూలుగా కాకుండా ఇలా ఎగ్ వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా బావకి ఎగ్ వేస్తేనే చాలా ఇష్టం. తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని కొంచెం నూనెలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కలుపుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత పాలకూరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పాలకూర పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు కారం ఉడికిన తర్వాత 3 గుడ్లను పగలగొట్టి అలా పాలకూర మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఆ గుడ్డు అనేది కలపకుండా అలాగే గట్టిగా పడే వరకు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. అలాగే ఉంచిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దించేసుకోవడం ఫ్రెండ్స్. పాలకూర ఎగ్గు వెరీ ఈజీ ఫ్రెండ్స్. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.